హలో అందరికీ ఈరోజు అయితే నేను ఒక డిఫరెంట్ ఫుడ్ ఐటెం అయితే నేను టెస్ట్ చేయబోతున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా నేను ఈ ఫుడ్ ఐటెంని ప్రిపేర్ చేయలేదు. సో ఫస్ట్ టైము ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. సో ఒక గిన్నె తీసుకొని దానిలో 1.5 కప్పు దాకా షుగర్ తీసుకున్నాను. సో సేమ్ క్వాంటిటీలో అంటే 1.5 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, 1.5 కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలాచీ పౌడర్ లేదు కాబట్టి రెడీమేడ్గా నేను డైరెక్ట్గా ఇలాచీలు అయితే ఓపెన్ చేసి వేసాను అనమాట. ఒక 3 ఇలాచీస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు పాకము అంటే మొత్తం షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంబడే నేను ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్తో సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండి అయితే తీసుకొని సో అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అది స్టవ్ పైన అలాగే ఉంచేసి గిన్నె ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా వంట సోడా అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు అస్సలు ఉండకూడదు. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి వేయాలన్నమాట. ఆయిల్ హీట్ అవ్వక ముందు వేస్తే పెనానికి మొత్తం అంతా కూడా అంటుకుంటాయి అన్నమాట బాండీకి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకొని ఈ విధంగా మనం పిండిని ఆయిల్లో వేసుకోవాలి. సో అస్సలు ఇప్పుడే కదపకూడదు. అవి బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచి దూరగా కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలన్నమాట. సో టర్న్ చేసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. టర్న్స్ అంటే మనం ఈ విధంగా చిన్న మూత లాంటివి తీసుకొని ఈ జల్లిగంటతోటే మనం ఇట్లా ప్రెస్ చేసినట్టు అన్నట్టయితే మొత్తం ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది బయటికి. సో మనం ఇంత ఆయిల్లో చేస్తే ఎంత ఆయిలీ ఉంటాయనుకుంటాము. సో అలా లేకుండా టేస్ట్ అయితే ఆయిల్ లేకుండా బాగుండింది. సో ఈ విధంగా దూరగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను మా పాప కోసం అని చెప్పేసి ఈరోజు స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయంటే సో ఏదో ఒక స్వీట్ తీసుకెళ్తాను కంపల్సరీ అని, అది కూడా మార్నింగ్ 7:30కి చెప్పిందనమాట. సో అప్పటికప్పుడు చేయడానికి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని ఆలోచిస్తే గోధుమ పిండి, షుగర్ మాత్రమే ఉంది, బెల్లం కూడా లేదు. సో నాకు అప్పటికి బెల్లం బూరెలు చేయాలన్న ఆలోచన ఉంది, కానీ బెల్లం కూడా ఆ టైంలో అవైలబుల్ లేదు. సో షుగర్ వేసి బూరెలు చేస్తే ఒకవేళ సరిగ్గా కుదరకపోతే ఆయిల్లోనే పగిలిపోతాయి. సో అది కూడా ఫెయిల్ అవుతే మళ్ళీ టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి సో చూద్దాం, ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానన్నమాట. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక ప్లేట్ పైన వీటిని ఉంచుకొని ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకి ఆయిల్ మొత్తం కూడా వదిలొచ్చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ టైం ట్రై చేశాను. మనం పిండి పాకంలో పోసిన తర్వాత కాస్త గట్టిగా అనిపించినట్టయితే కొద్దిగా స్టవ్ పైన ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. పిండి మనకు కాస్త లూజ్గా ఉన్నట్టయితేనే మనం స్పూన్తో తీసుకొని పోయడానికి వచ్చేటంత కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. అదొక జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఇంకొకటి పాకం రాకూడదు అనమాట. పాకం గట్టిగా రాకూడదు. సో అప్పుడు చాలా గట్టిగా రాయిలాగా వస్తాయి. సో అని అనిపించింది నాకైతే. పాకం కరెక్ట్గా జస్ట్ షుగర్ కరిగిన తర్వాత బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంబడే నేను పిండి యాడ్ చేశాను. సో నాకైతే చాలా సాఫ్ట్గా మృదువుగా మంచిగా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. తప్పకుండా ట్రై చేయొచ్చు అని అనిపించింది నాకు టైం తక్కువగా ఉన్నప్పుడు. ఎప్పుడు రొటీన్గా తిని బోర్ వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. షేప్ అంతా కరెక్ట్గా రాకపోయినా టేస్ట్ అనేది అద్భుతంగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.